పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు అలర్జీ ఆస్మాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలామంది పెళ్లి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే అలర్జీ, ఆస్మా, సైనస్, బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు ఉంటాయో, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, అకారణంగా పెళ్లిని పోస్ట్పోన్ చేసే వాళ్ళని చాలామంది చూశాను. అంటే ఇప్పుడు వద్దులే, ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు ఏది తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఈ సంవత్సరం వద్దు, ఈ సంవత్సరం వద్దు, ఈ సంవత్సరం వద్దు అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి చేసుకుందామంటే భయం అయింది వాళ్ళకి. ఎందుకు భయం అంటే ఎంతకి తగ్గని జలుబు ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఆయాసం ఉంటుంది, ఎప్పుడు చూసినా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, డస్ట్ పడదు, ఇంట్లో ఏ వస్తువు పడదు, పొగ పడదు, స్మెల్స్ పడవు. సో పెళ్లి చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయి అని చెప్పి చాలామంది కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎట్లా ఎన్నాళ్ళు? అయితే సమస్య నుంచి మనం దూరం పారిపోయిన కొద్దీ ఆ సమస్య అనేది తగ్గదు. ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవటమే సమస్యకు సగం పరిష్కారం. కాబట్టి ఇది 25-30 ఏళ్ల నుంచి నేను ఈ విషయమే చెప్తున్నాను. ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారో తల్లిదండ్రులు కానీ, చేసుకోబోయే వాళ్ళు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటనేది చాలా ఇంపార్టెంట్. అలర్జీ, ఆస్మా అనేది పెళ్లికి ఏమాత్రం అడ్డంకి కాదు, కాకూడదు, కారాదు. సో అలా అనుకుంటే సగం మందికి పెళ్ళిళ్ళు కూడా కావు. అయితే అలర్జీ, ఆస్మా చాలా కామన్ ప్రాబ్లం. చాలామంది 100 తుమ్ములు దున్నేవాళ్ళు ఉన్నారు. ఈ ఈ చక్కదనం పెట్టుకొని ఇంకా పెళ్ళి ఎందుకు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అడుగేస్తే ఆయాసం, మెట్లెక్కితే ఆయాసం, బరువు పని చేస్తే ఆయాసం. ఏం పెళ్లి చేసుకొని ఏం చేయాలా అనేటటువంటి అనుమానం వాళ్ళకు ఉంటుంది. అది న్యాయం కూడా. సో అట్లా అవసరం లేదు అని చెప్పటమే ఈ యొక్క వీడియో ఉద్దేశం. అంటే వాళ్ళ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎంటైర్ రెస్పిరేటరీ సిస్టంలో ఉంటుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుంది చాలామందికి. కొంతమందికి మధ్యన కూడా రావచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు, వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా కనపడవచ్చు. సో అంటే మనకి ఏదో అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అనేది పెళ్లి చేసుకునే వాళ్ళు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఈ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఈ యొక్క దీన్ని టైట్ చేయటం వల్ల బ్రీతింగ్ సమస్య వస్తుంది. వీళ్ళలో పెరుగుదల ఆగిపోద్ది. పెళ్లి చేద్దామంటే ఇంత కనపడతారు. సో ఎట్లా చేయాలి పెళ్లి సార్ అని చెప్పి అంటారు వచ్చి. నా వీడికి ఎదగలేదు, పాడలేదు, ఏదో 10th క్లాస్ 8th క్లాస్ అంటే నమ్ముతారు. ఎట్లా పెళ్లి చేయాలా, సంబంధాలు వస్తున్నాయి కానీ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పి కొన్ని వందల మంది చెప్తారు పాపం. అందుకే నేనేమంటానంటే టీనేజ్ కంటే ముందే ఏదైనా, అంటే పెరుగుదల ఆగిపోయినా మనం ఏం చేయలేము. అందుకే 12 సంవత్సరాలు, అందుకే ఎర్లియర్ ది బెటర్ అంటారు. ఎంత చిన్నప్పుడు అలర్జీ, ఆస్మా డయాగ్నోజ్ చేసి వైద్యం చేస్తే అంత మంచిది. అంటే ఒక పిడియాట్రిషియన్గా, ఒక పిల్లల వైద్య నిపుణుడిగా ఈ అలర్జీ, ఆస్తమా మీద నేను దాదాపు దీని మీద ఇంకా మిగతా ప్రాక్టీస్ అంతా వదిలేసి ఈ ప్రాక్టీసే చేస్తున్నా అలర్జీ, ఆస్తమా. ఎందుకంటే ఇంత కామనిస్ట్ ప్రాబ్లం ఏది లేదు, ఇంత బాధ పెట్టే ప్రాబ్లం ఏది లేదు, ఇంత ఇంట్లో కుటుంబాన్ని హింస పెట్టేటటువంటి ప్రాబ్లం కూడా ఏది లేదు. అయితే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, అన్ని రకాలుగా అన్నీ చూసి చూసి విసిగి వేసారిపోతారు. అంత అవసరం లేదు. అంటే ఎక్కడో మిస్ అవుతున్నాం అని అర్థం. కరెక్ట్గా డయాగ్నోసిస్ మిస్ అవుతున్నాం అని అర్థం, కరెక్ట్గా ట్రీట్మెంట్ మిస్ అవుతున్నాం అని అర్థం. ఈ వీడియో చూసినాకనైనా మీరు పెళ్ళి దీనికి సంబంధించిన ఎంత తొందరగా వైద్యం చేస్తే అంత మంచిది అనే విషయాన్ని తెలుసుకోండి. అప్పుడు మాత్రమే పెరుగుదల సాధ్యమైంది. అంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడం. అలర్జీ, ఆస్మా అంటే బరువు దియనంత వరకు పెరుగుదల సాధ్యం కాదు. అందుకే వాళ్ళు బరువు పెరగల, ఎదుగుదల కనపడదు ఎక్కడ మీకు. మిగతా వాళ్ళలాగా మనకు కనపడదు. ఆ వయసుకు తగ్గటువంటి ఆ పెరుగుదల ఉండదు అసలు. అంటే ఇట్లా మూసుకొని ఉన్నాయని అర్థం. ఇప్పటికైనా పోయిందేం లేదు. సో అది ఏ వయసులో అయినా సరే ఈ విధంగా చేసేటటువంటి మందులు ఉన్నాయి. మెల్లగా బాడీ కూడా కొంతమందిలో చాలా మందిలో ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ హుషారైతారు, జలుబు దగ్గు పోతుంది, ఈ సైనస్లు పోతుంది, ఈ ఆయాసం పోతుంది, కొంచెం ఏది తిన్నా కూడా పడేటటువంటి ఇది వస్తుంది. పొగ తగిలితే అంత తొందరగా ఏం రాదు. కాబట్టి పెళ్ళికి ముందే ఈ ప్రిపరేషన్స్ అన్ని జరగాలి. సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించాలి, సరి అయినటువంటి టెస్టులు చేయించుకొని, సరి అయినటువంటి వైద్యాన్ని సరి అయినటువంటి సమయం వాడాలి. ఏదో 10 రోజులు వాడినాం ఇంకా నేను తగ్గిపోయిందంత ఆపేసేవాడు చాలామంది ఉన్నారు. దయచేసి అట్లా చేయకండి. ఇది ఒక రోజులో పోయేది కాదు. జీన్స్ ఒక హ్యాండు, ట్రిగ్గర్ ఇంకో హ్యాండు. జీన్స్ ఏది తీసేయలేము, ట్రిగ్గర్లన్నీ అవాయిడ్ చేయలేము. ఈ రెండు కలవకుండా మధ్యన ఒక మెడిసిన్ పెట్టాలి మనం.
ఈ మందుని మధ్యలో పెట్టాలి, ఈ రెండు కలవకుండా. ఎన్నాళ్ళు పెట్టాలి అంటే ఇది హీల్ అవ్వాలి, ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది హీల్ అయ్యి ఈ విధంగా రావాలి. కనీసం 3-4 నెలలు పడుతుంది. అయిన తర్వాత ఆపేసిన కొంతమంది మళ్ళీ ఇట్లా అవ్వచ్చు. ఇట్లా కాకుండా ఉండటం కోసం మనం మెల్లమెల్లగా డోస్ తక్కువగా వాడుతూ ఉంటాం. ఫస్ట్ 50% డోస్ తగ్గిస్తాం, తర్వాత 75% డోస్ తగ్గిస్తాం. తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ డోస్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ డోసు ఆప్టిమం డోస్ అంటాం. ఎన్నాళ్ళు వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మళ్ళీ ఇంకో అపోహ ఏంటి, ఈ మందులు అలవాటు అవుతాయి అని, స్టీరాయిడ్స్ అని, మళ్ళీ పెరుగుదల ఆగిపోద్దని, అన్ని పాడైపోతాయని, గుండె పాడైంది, కిడ్నీ పాడైంది, బోన్స్ పాడైతాయి. వాస్తవమే, ఎప్పుడు తీసుకోనంత డోసు తీసుకున్నప్పుడు, అది దాని మీద అవగాహన లేని వాళ్ళు వైద్యం చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ అనేటటువంటి మెడిసిన్ మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. ఒక్క ట్యాబ్లెట్ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. జీవితాంతం వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాడాల్సిన అవసరం కూడా కొంతమందిలో రాదు. చాలా మందికి మధ్యలోనే తగ్గిపోద్ది. అప్పుడప్పుడు వాడాలి. సంవత్సరానికి 1-2 సార్లు వచ్చినప్పుడు వాడటం వల్ల పెద్ద ఇబ్బంది ఏముంటుంది మనకి. 365 రోజుల్లో ఒక 330 రోజులు 40 రోజుల్లో మంచిగా ఉండి ఓ 10-15 రోజులు ఇబ్బంది పెడితే ఏమవుతుందంట. సో దానికి కూడా కరెక్ట్గా మళ్ళీ తొందరగా వచ్చి వైద్యం తీసుకుంటే ఆ మాత్రం కూడా ఉండదు. సో కాబట్టి అలర్జీ ఆస్మాతో ఎక్కువ భయపడకండి. జీవితం మీద ఏదో నిరాసక్తత, ఆసక్తి లేకపోవటం, ఇది నా బతికింతేలే, నేనేం పెళ్లి చేసుకుంటాను అనేవాడు కూడా చాలా మంది ఉంటారు. అసలు పెళ్లి కూడా చేసేవారు పాపం. పెళ్లి చేసుకోకుండా ఆస్మా వల్ల ఆగిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. సో బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. అవసరం లేదు, చాలా మంచి మందులు ఉన్నాయి. తాళానికి తగ్గ తాళం చేయిలా పెడితే చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపచ్చు. సో పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లల్ని కనవచ్చు, మంచిగా పాలు ఇవ్వచ్చు. సో అన్ని పనులు అందరిలాగే చేసుకోవచ్చు. ఇంకా మంచి మందులు వచ్చినాయి. ఇన్హలేషన్ థెరపీతో పాటు ఇప్పుడు అలర్జీకి, ఆస్మాకి లేటెస్ట్ మెడిసిన్స్ చాలా వచ్చాయి. సో ఈ విషయాలన్నీ తెలుసుకోండి, సంప్రదించండి, చక్కటి జీవితాన్ని గడపండి. చక్కగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.